ఫోన్ ట్యాపింగ్ కేసు స్పామ్ కాల్ల అధికారుల్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో బిగ్ షాట్స్ పేర్లన్నీ ఒక్కొక్కటిగా సీన్లోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక సూత్రధారి ఆల్రెడీ విదేశాలకు జంప్. ఇక్కడ ఉన్న అధికారులతోనూ డొంక కదిలిస్తున్న సిట్. ఇక ఈ తీగ ఏ పీకకు చుట్టుకుంటుందోనని అందరిలో ఒకటే టెన్షన్. అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది, బయటికెలా వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో సంచలనం రేపిన రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ ఐజీ ప్రభాకర్రావు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. రెండో నిందితుడిగా డీఎస్పీ ప్రణీత్రావు, మూడో నిందితుడిగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, 4, 5 నిందితులుగా మహబూబాబాద్ అదనపు ఎస్పీ భుజంగరావు, ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతన్నలను చేర్చిన అధికారులు 6 నిందితుడిగా ప్రైవేటు వ్యక్తి పేరును పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రణీత్రావును అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు అతనిచ్చిన వాంగ్మూలం మేరకు భుజంగరావు, తిరుపతన్నలను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు నిందితులను కొంపలిలో గల నాంపల్లి కోర్టు 14వ మెజిస్ట్రేట్ నివాసంలో దర్యాప్తు అధికారులు హాజరుపరిచారు. ఇందులో పోలీస్ కస్టడీ ముగిసిన ప్రణీత్రావుకు ఈ నెల 28 వరకు, భుజంగరావుకు, తిరుపతన్నలకు ఏప్రిల్ 6 వరకు జ్యుడిషియల్ రిమాండ్ను న్యాయమూర్తి విధించారు. దీంతో ఈ ముగ్గురు అధికారులను చెంచల్గూడ జైలుకు దర్యాప్తు అధికారులు తరలించారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడానికి 2 రోజుల ముందే మాజీ ఐజీ ప్రభాకర్రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఒక ప్రైవేట్ ఛానల్ సీఈఓ శ్రవణ్ కుమార్ ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్లినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురి కోసం వేటను ప్రారంభించిన దర్యాప్తు అధికారులు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. అంతేగాక ఈ ముగ్గురిని తీసుకురావడానికి ఇంటర్పోల్ సహాయాన్ని కూడా తీసుకుంటామని దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రాజకీయ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అప్పటి ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్న ఐజీ ప్రభాకర్రావు ఆదేశాల మేరకే నిర్వహించినట్లు ప్రణీత్రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు తెలిపినట్టు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభాకర్రావు ఇచ్చిన అనేక ఫోన్ నెంబర్లను తాము ట్యాపింగ్ చేసినట్టు ప్రణీత్రావు వెల్లడించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లోని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నివాసం సమీపంలోని ఒక భవనంలో ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పరికరాలను అమర్చుకుని ఆయన ఎన్నికల సమయంలో ఎవరెవరితో మాట్లాడేది, ఆయన రాజకీయ ఎత్తుగళ్లను ట్యాపింగ్ చేసి ప్రభాకర్రావుకు అందజేసేవారమని తెలిపారు. కాంగ్రెస్తో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్కు నిధులు అందజేస్తున్న వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసి అందజేసేవారమని ప్రణీత్రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అలాగే భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చిన ఫోన్ నెంబర్లకు కూడా ట్యాపింగ్ చేసి ఇచ్చేవాడినని తెలిపారు. ప్రధానంగా ఉప ఎన్నికలు మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ ప్రముఖుల వరకు ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి సమాచారం ఇచ్చేవాడినని చెప్పారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం పూర్తిగా ప్రభాకర్రావు పర్యవేక్షణలోనే జరిగేదని వివరించారు. ఉప ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ తరపున జరిగే డబ్బుల పంపిణీని ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనిపెట్టి అవి పట్టుబడేలా సమాచారం అందజేసేవాడినని తెలిపారు.
అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్టు భుజంగరావు తిరుపతన్నలు తెలిపినట్టు రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రముఖుల పేర్లను దర్యాప్తులో భాగంగా రహస్యంగా ఉంచారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు శ్రవణ్లను కూడా అదుపులోకి తీసుకుని విచారించడం ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అప్పటి అధికార రాజకీయ ప్రముఖుల గుట్టును కూడా బయట పెడతామని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఓ మాజీ ఉన్నతాధికారి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేరవేసినట్లు తెలుస్తోంది. ఆయన పోలీస్ శాఖలో కీలక స్థానంలో బాధ్యతలు నిర్వహించారని, ఆయన సూచన మేరకు ఈ కేసులు వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి తన ఫోన్ ట్యాప్ అయిందనే మెసేజ్ వచ్చిందని, అప్పటి నుంచి ఆయన ఆ ఫోన్ను వాడకుండా వేరే నెంబర్ను ఉపయోగించారని సమాచారం. పార్టీకి సంబంధించిన విషయాలన్నింటినీ వేరే వాళ్ల పేరుతో తీసుకున్న సిమ్ నుంచి మాట్లాడేవారని, కేవలం కుటుంబపరమైన విషయాలకు మాత్రమే తన ఫోన్ ఉపయోగించేవారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అధికారంలోకి రావడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతు చూసేందుకు రేవంత్ రెడ్డి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎఫ్ఐఆర్లో ప్రైవేటు వ్యక్తి అని మెన్షన్ చేయడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ప్రైవేటు వ్యక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతే అయ్యుంటాడనే చర్చ నడుస్తోంది. అధికార పార్టీకి చెందిన కొందరు రాజకీయ ప్రముఖుల ప్రేరణ మేరకు తాము ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు భుజంగరావు తిరుపతన్నలు తెలిపినట్టు రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రముఖుల పేర్లను మాత్రం దర్యాప్తులో భాగంగా రహస్యంగా ఉంచారు. దీంతో ట్యాపింగ్ కేసు కేసీఆర్ లేదా కేటీఆర్ దగ్గరకు చేరడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. పక్కా ఆధారాలతో ట్యాపింగ్తో దొరికిపోవడంతో బయటపడడం అంత ఈజీ కాదని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.